ప్రజల్లో సింగరేణి కార్మికుల్లో భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీజేపీపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి విమర్శించారు. కిషన్ రెడ్డి భూపాలపల్లిలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణలను కీర్తిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని బీఎంఎస్ పార్టీ కార్యాలయంలో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు అప్పాని శ్రీనివాస్తో కలిసి కీర్తిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. సింగరేణిలో 49% వాటా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు తెలియదా అంటూ ప్రశ్నించారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. 13-14 తేదీల్లో కిషన్ రెడ్డి గారు ఏదైతే మొత్తం కోల్బెట్ 1200 కిలోమీటర్లు సింగరేణి భరోసా యాత్ర చేపట్టడం మీకు అందరికీ కూడా తెలిసిందే. ఆ యాత్రలో భాగంగా వారు తాటిచెర్ల 2కి సంబంధించినటువంటి బ్లాక్ని సింగరేణికి కేటాయించబడిందని చెప్పేసి మొత్తం సింగరేణిలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సింగరేణి ఇవాళ అప్పుల ఊబిలో కూరుకొని పోయి వాళ్ళ తేరుకోలేనటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చొరవతోని తాటిచెర్ల 2ని కేటాయించడం మీకు అందరికీ కూడా తెలిసినట్టు విషయమే. ఈ పరిణామాలు చూసి ప్రజలందరూ కార్మికులందరూ ఇవాళ నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా సింగరేణిని ఆదుకున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తరుణంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ జీర్ణించుకోలేకపోతుంది. అభిమానము బీఎంఎస్కి వస్తున్నటువంటి చొరవ ఇదంతా చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కోల్ బెల్ట్లో ఉన్నటువంటి అందరూ కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, రాష్ట్ర స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కారణంగా వాళ్ళ తాటిచెర్లని ఎట్లాంటి టెండర్స్ లేకుండా ఇవాళ 1500 కోట్ల రూపాయలు మిగిలించుకుంటా ఇవాళ తాటిచెర్ల 2ని ఇవ్వడం జరిగింది. అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఇవాళ రమణారెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ చూస్తే కనుక నిజంగా కూడా నవ్వొస్తుంది. ఇవాళ ఆయన ప్రెస్ మీట్లోనే చాలా అన్ని ఒప్పుకున్నారు. వాళ్ళు చేసినటువంటి చాలా తప్పుల్ని ఇవాళ రమణారెడ్డి గారు డైరెక్ట్గా ఒప్పుకున్నట్టు ఆ ప్రెస్ మీట్ కనిపించింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంది 49% వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వంది 51% వాటా ఉన్నది. వాటి కేంద్ర ప్రభుత్వం చేయాలి అంటాడు. ఇవాళ మేము రమణారెడ్డి గారిని ఒకటే సూటి ప్రశ్న వేయాలనుకుంటాం. గత 10 సంవత్సరాలు 2 టర్ములు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, మరి అప్పుడు గుర్తుకు రాలేదా మీకు కేంద్రంది 49% వాటా ఉన్నదని చెప్పేసి? అప్పుడు మీరు మీ పెద్దసారికి మీరు చెప్పలేదా? బొగ్గు గని ఉన్నటువంటి ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా సార్, కేంద్రంది 49% వాటా ఉన్నది, మనం అనేక సమస్యల్ని కేంద్రంతో సంప్రదించి తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, మనం కేంద్రంతో మంచిగా ఉండాలా, సింగరేణిలో తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా సరే కేంద్రంతో కలిసి కేంద్రం యొక్క జోక్యం ఉండేటట్టు చూడాలని ఆ రోజు మరి రమణారెడ్డి గారికి అనిపించలేదా? ఇలా ఆ ప్రభుత్వము పాటించినటువంటి అడుగుల్నే ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఆ రోజు ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఏ ఒక్క విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సింగరేణికి సంబంధించి ఏ ఒక్క విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయలేదు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉండేటువంటి తాటిచెర్ల 1 మైన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంకే, మన తెలంగాణ ప్రభుత్వానికే ఇచ్చింది, సింగరేణికే ఇచ్చింది. అయినా కూడా మరి ఆ రోజు ఎందుకు రమణారెడ్డి గారు ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దీని మీద? మరి తాటిచెర్ల 1 అనేది సింగరేణి చేతుల్లోంచి పోతున్నప్పుడు ఇక్కడ నుంచి ఇదే జిల్లాకు సంబంధించినటువంటి మైన్ కదా, ఎందుకు మీరు మరి ఆ రోజు మాట్లాడలేదు? ప్రైవేట్ కంపెనీ బొగ్గు ఉత్పత్తి తీస్తా ఉంది. ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తాటిచెర్ల 1 మైన్ గనక మనము బొగ్గు తీసేటువంటి పరిస్థితి, బొగ్గు ఎలకేషన్ కనుక మనం చేస్తే, బొగ్గు కనుక మనం తోడితే దీనిలో మనకు నష్టం వస్తుంది, సింగరేణికి నష్టం వస్తుంది, దీంట్లో అన్నిటికంటే తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి బొగ్గు ఉన్నది, ఈ బొగ్గు తీస్తే సింగరేణి బాగా నష్టాల్లో కూరుకుపోతున్నది అనేటువంటి రిపోర్టు వచ్చినప్పుడు మరి రమణారెడ్డి గారు ఎందుకు నోరు మెదపకుండా ఉన్నారు? ఇవాళ సింగరేణిలో తీస్తున్నటువంటి బొగ్గు రేటు కన్నా తాటిచెర్లలో తీస్తున్నటువంటి బొగ్గును ఇంకా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉన్నారు. అంటే మరి బొగ్గు క్వాలిటీ మంచిగా ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు ఏమి మాట్లాడినటువంటి రమణారెడ్డి గారు ఇవాళ కేవలము గత బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి భాగోతాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. అటు సింగరేణిలో చేసినటువంటి అవినీతి కానివ్వండి, ఇటు కాళేశ్వరంలో చేసినటువంటి అవినీతి కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇవాళ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలు ఇంకా కూడా వాళ్ళని తిడుతూనే ఉన్నారు. మేము ఒకటి రమణారెడ్డి గారిని డైరెక్ట్గా ఇవాళ అడగదలుచుకున్నాము. ఆయన చాలా
ప్రశ్నలు వేసిర్రు. ఇవాళ కిషన్ రెడ్డి గారు వచ్చిర్రు, ఏమి ఇచ్చిండ్రు, ఏం చేసిర్రు అని చెప్పేసి మేము ఒక్కటే అడుగుతున్నాము. భూపాలపల్లికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ తాటిచెర్ల బ్లాక్ ఇచ్చింది. అంతేకాకుండా మనకందరికీ తెలుసు 50 పడకల ఆయుష్మాన్ హాస్పిటల్ ఎవరిచ్చిర్రు? రమణారెడ్డి గారు. మీకు కళ్ళు అనిపిస్తలేవా? మీ హయాంలోనే వచ్చింది కదా, దానికి నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అది మీకు తెలియదా? ఇంత కూడా అవగాహన లేదా మీకు? ఇలా ఏది పడితే అది చెప్తే ఇంకా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా మీరు? ఇలా భూపాలపల్లిలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక పథకాలు ఇవాళ మున్సిపాలిటీ దగ్గర నుంచి మొదలు పెడితే సర్పంచి స్థాయి వరకు అన్ని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తూ ఉన్నాయి. ఇవాళ భూపాలపల్లిని వెనుకబడిన జిల్లాగా ప్రకటించి కేంద్రం నుంచి నిధులు వస్తున్న సంగతి మీకు తెలియదా? కేంద్రం నుంచి డైరెక్ట్గా రూర్బన్ కింద నిధులు వచ్చి అనేక గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ఇది మీకు తెలియదా? ఇవాళ స్వచ్ఛ భారత్ కింద భూపాలపల్లి జిల్లాలో ఎన్ని టాయిలెట్స్ కట్టిరు మీకు తెలియదా? ఆ లెక్కలు మీకు తెలియదంటే చెప్పండి, మేము పంపిస్తాం ఆ లెక్కలన్నీ కూడా, మీరు ఒకసారి చదువుకోండి. చెప్పాలంటే 10 సంవత్సరాలు సింగరేణి లూటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. లూటీ వల్లనే కదా సింగరేణి కార్మికులు అసహించుకుంటే ఉత్తర తెలంగాణ కోల్బెల్ట్ ఏరియా ఒక్క సీటు కూడా మిమ్మల్ని గెలవనీయకుండా, పొలిమేరలకు కూడా రానియకుండా మిమ్మల్ని అందరిని ఓడగొట్టింది ఈ కార్మిక లోకం. ఎన్నో గంపెడ ఆశలతోటి సింగరేణి అభివృద్ధి చేస్తారని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ తుంటందించి కార్మికులు మొద్దునెత్తుకున్న సత్రంగా తయారైపోయింది. ఇవాళ వీరు వచ్చిన తరుణంలో 30,000 కోట్ల నుంచి ఇవాళ 54,000 కోట్ల రూపాయలకు సింగరేణి బకాయిలు పేరుకపోయినాయి. పైసలు సింగరేణికి రావాల్సిన పైసలు ఇవ్వకుండా సింగరేణి ఆర్థిక ఇబ్బందులకు నెట్టడమే కాకుండా సింగరేణి ప్రొడక్షన్ తీయడానికి సంబంధించిన పనిముట్లు కొనడానికి పర్చేజ్ చేయడానికి సింగరేణి సంస్థ దగ్గర డబ్బులు లేకుండా ఈ రకంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన సేఫ్టీ పరికరాలు కొనే పరిస్థితికి లేకుండా దివాలా తీయడానికి కారణమైన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు ఒక మంచి దృక్పథంతో ఇవాళ 45 నుంచి 50 సంవత్సరాలు సింగరేణికి ప్రొడక్షన్ తీసే అవకాశం ఇచ్చి తాడిచెర్ల 2 బ్లాక్ ద్వారా సింగరేణి అభివృద్ధికి సహకరించిన వారిపైన అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం, ఏం సాధించిండని చెప్పి, ఏమిచ్చిండని చెప్పి ఇలా మాట్లాడి ప్రెస్ మీట్ పెడుతున్న బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మీ కార్మికులే మీకు బుద్ధి చెప్తారు తప్ప మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు.